మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించి పర్యావరణ హిత రవాణా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక డెసిషన్ తీసుకుంది. నగరంలోని MMTS రైళ్లలో మహిళలు, పురుషులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని బృందం ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్తో భేటీ అయింది. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని, దీనివల్ల రైల్వేకు కలిగే సుమారు 10 కోట్ల వార్షిక ఆదాయ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేసింది. దీనిపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ CS జయేష్ రంజన్ రైల్వే శాఖకు అధికారికంగా లేఖ రాశారు. కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా MMTS సేవలు మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసింది. రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్యను పెంచాలని సూచించింది. రైళ్లు నిర్ణీత సమయానికి నడిచేలా చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులు ఇళ్ల నుండి స్టేషన్కు చేరుకోవడానికి వీలుగా RTC షటిల్ బస్సులు నడపాలని ప్రతిపాదించింది. దీనికోసం రైల్వే స్టేషన్స్ ప్రాంగణంలో స్థలాన్ని కేటాయించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. ఈ పథకానికి సంబంధించి ముసాయిదా MOU పంపాలని కోరిన రైల్వే అధికారులు దాన్ని పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని తెలిపారు. అయితే MMTS 2వ దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు ఉన్న 491.45 కోట్లు చెల్లించాలని ఈ సందర్భంగా రైల్వే శాఖ కోరింది.